మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఫస్ట్ సోమవారం ఏకాదశి. ఇది వేసి దీపం పెడితే నెలంతా డబ్బు వస్తూనే ఉంటుంది. ఏకాదశి రోజు ఎవరైతే ఇంటిలో ఈ పవిత్రమైన దీపాన్ని వెలిగిస్తారో వారికి నెలంతా డబ్బు వస్తూనే ఉంటుంది. డబ్బుకు అస్సలు లోటు అనేదే ఉండదు. హిందూ ధర్మంలో లక్ష్మీనారాయణుల అనుగ్రహం కోసం ఈ రోజుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం కేవలం మోక్షం కోసం మాత్రమే కాదు, ఐశ్వర్యము, సుఖ సంతోషాలు, ధనలాభం కోసం కూడా ఈ రోజును నియమబద్ధంగా ఉపయోగిస్తారు. ఏకాదశి రోజున కొన్ని ప్రత్యేకమైన పద్ధతులను పాటించటం ద్వారా దారిద్ర్యం తొలగిపోయి మీ ఇంట్లో నిత్యం ధనం ప్రవహించే మార్గాలు సుగమం అవుతాయని పురాణాలు, శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ పవిత్రమైన ఏకాదశి రోజున మీ ఇంటిలోని పూజా గదిలో ఒక చిన్న ఆచారాన్ని పాటించడం వల్ల ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం ద్వారా నెలంతా డబ్బు వస్తూనే ఉంటుంది. అనేకమైనటువంటి శుభ ఫలితాలు లభిస్తాయి. ఏకాదశి రోజున మీరు మీ ఇంటిలోని పూజా గదిలో భగవంతుడి పటం ముందు దీపం వెలిగిస్తారు. అందులో ముందుగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే పదార్థాలు వేసి దీపం పెట్టండి. చాలు, మీకు అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. పూజలో దీపం అనేది జ్ఞానానికి, లక్ష్మీ ప్రవాహానికి ప్రతీక. ఆ దీపాన్ని అత్యంత శక్తివంతమైన ఏకాదశి రోజున వెలిగించటం వల్ల మీ ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. మీరు మీ పూజా గదిలో శ్రీ మహావిష్ణువును ఆరాధించేటప్పుడు మీరు తీసుకునే చిన్నపాటి చర్య మీ జీవితంలో ఒక గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టుకుంటున్నట్లు అవుతుంది. ఈ ఆచారం ద్వారా లభించే సానుకూల శక్తి మీ వ్యాపారంలో, ఉద్యోగంలో విజయాన్ని అందించి అఖండమైన ధనాన్ని, అదృష్టాన్ని మీ ఇంటికి తీసుకువస్తుంది. దీని ద్వారా మీకు అంతా మంచే జరుగుతుంది. మరి ఇంతకీ ఏకాదశి రోజు ఏం వేసి దీపం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోనికి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీ నమో నమః అని ఒక కామెంట్ చేయటం మర్చిపోవద్దు. ఇక వీడియోలోనికి వస్తే, హిందూ ధర్మంలో పవిత్రతకు, దైవభక్తికి ప్రతీకగా నిలిచే తిథులలో ఏకాదశికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. నెలకు 2 సార్లు వచ్చే ఈ పవిత్రమైన రోజున భక్తులు శ్రీ మహావిష్ణువును పూర్తి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించే విధానం కేవలం ఉపవాసం ఉండడానికే పరిమితం కాదు. ఇది శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శుద్ధికి సంబంధించిన సమగ్రమైన ప్రక్రియ. ఏకాదశి రోజున అనుసరించాల్సినటువంటి నియమాలు కొన్ని ఉన్నాయి, అవి తెలుసుకుందాం. ఏకాదశి వ్రతం పాటించేవారు దానికి ముందు రోజు అంటే దశమి రాత్రి నుండే నియమాలను మొదలుపెట్టాలి. దశమి రాత్రి గోధుమలు, అన్నం వంటి ధాన్యాలకు దూరంగా కేవలం తేలికపాటి సాత్విక ఆహారం తీసుకోవాలి. ఏకాదశి రోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేవటం ఉత్తమం. నిద్ర లేచిన వెంటనే తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. ఇంటిని శుభ్రం చేసుకుని పవిత్రతను నింపేలాగా దైవత్వంతో కూడిన వాతావరణాన్ని సృష్టించాలి. ఏకాదశి రోజున ఇంటి పరిశుభ్రతకు, అలంకరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి. ఉదయం వాకిట్లో నీళ్లతో కడిగి శుభ్రం చేసిన తర్వాత దైవత్వం ఉట్టిపడేలా ముద్దైన ముగ్గులు వేయటం చాలా మంచిది. ముగ్గు వేయటం లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి చిహ్నంగా భావిస్తారు. అదేవిధంగా ఇంట్లో అతి ముఖ్యమైన ప్రదేశమైన గడపను అలంకరించాలి. గడపకు పసుపు, కుంకుమలు రాసి ఆ తర్వాత దానిపై అందమైన పూలను అలంకరించాలి. కేవలం పూలను పెట్టినా కూడా గడప పవిత్రంగా, శోభాయమానంగా కనిపిస్తుంది. ఈ అలంకరణ ద్వారా ఇంట్లో ఆనందము, సౌభాగ్యము నెలకొంటాయని పెద్దల నమ్మకం. ఏకాదశి రోజు యొక్క ప్రధానమైన నియమం ఉపవాసం. శారీరక ఆరోగ్యం సహకరించే వారికి పూర్తిగా ఆహారం, నీరు తీసుకోకుండా నిర్జల ఉపవాసం ఉండటం చాలా శ్రేష్టం. అయితే అందరికీ ఇది సాధ్యపడకపోవచ్చు. కాబట్టి అలాంటి వారు పాలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ వంటి సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ ఉపవాసం చేయవచ్చు. ఏకాదశి రోజున ఖచ్చితంగా పాటించాల్సిన ముఖ్య నియమం ఏమిటి అంటే అన్నం, గోధుమలు, ఇతర ధాన్యాలతో చేసిన వంటకాలను అస్సలు తినకూడదు. అలాగే ఉప్పు, కారము, మసాలాలకు దూరంగా ఉండాలి. ఉపవాసం వల్ల జీర్ణ వ్యవస్థకు పూర్తి విశ్రాంతి లభించి శరీరము మరియు మనస్సు పూర్తి శుద్ధి అవుతాయి.
పూజలో తులసి దళాల పాత్ర చాలా గొప్పది. ఇంటిని అలంకరించిన తర్వాత తులసి కోటను శుభ్రం చేసి దాని దగ్గర దీపారాధన చేయాలి. అయితే ఏకాదశి రోజున తులసి మొక్కకు సంబంధించిన ఒక ముఖ్యమైన నియమాన్ని గుర్తుంచుకోవాలి. ఈ రోజున తులసి కూడా ఉపవాసం ఉంటుందని, విశ్రాంతి తీసుకుంటుందని భావిస్తారు. ఏకాదశి రోజున తులసి చెట్టుకు నీరు పోయకూడదు. అలాగే ఆ పవిత్రమైన రోజున తులసి ఆకులను తుంచకూడదు లేదా తెంపకూడదు. పరిష్కారం: ఒకవేళ విష్ణుమూర్తి పూజకు ఆకులు తప్పనిసరి అయితే వ్రత నియమాన్ని గౌరవించి ఒకరోజు ముందుగానే అంటే దశమి రోజునే మీకు కావలసినన్ని ఆకులను కోసి ఉంచుకోవాలి. లేదంటే పూజ కోసం వాడని మరో తులసి మొక్క ఉంటే దాన్ని ఆకులను మాత్రమే తీసుకోవచ్చు. పూజ గదిలో విష్ణుమూర్తి లేదా శ్రీకృష్ణుడి పటం ముందు దీపారాధన చేయాలి. పిండి దీపం పెట్టినా లేదా సాధారణంగా నెయ్యితో దీపారాధన చేసిన భక్తి ప్రధానం. దీపం జ్ఞానానికి, వెలుగుకు ప్రతీక. రోజంతా భగవంతుని నామస్మరణలో గలపాలి. విష్ణు సహస్రనామం పారాయణం చేయటం, ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాలను జపించటం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. వీలైతే దగ్గరలో ఉన్న విష్ణు ఆలయాన్ని దర్శించుకోవాలి. ఈ రోజున పగటిపూట నిద్రపోకూడదు. ఇతరుల మీద కోప్పడ్డం, అబద్ధాలు చెప్పటం వంటివి అస్సలు చేయకూడదు. మనసును కేవలం దైవ చింతనలో ఉంచుకోవాలి. పూజ అనంతరం స్వామివారికి నైవేద్యం సమర్పించాలి. ఏకాదశి నియమాల ప్రకారం వడపప్పు, బెల్లము లేదా అరటిపండ్లు వంటి సాత్విక ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించటం ఉత్తమం. మీరు ఏ నైవేద్యం పెట్టినా సరే తప్పకుండా ఆ నైవేద్యంపై తులసి ఆకులను ఉంచండి. తులసి దళం లేని నైవేద్యాన్ని శ్రీ మహావిష్ణువు స్వీకరించడని చెప్తూ ఉంటారు. స్వామివారికి సమర్పించిన నైవేద్యాన్ని ఎప్పుడూ వృధాగా పారవేయకూడదు. నైవేద్యం సమర్పించిన తర్వాత కనీసం 5 నిమిషాల పాటు ఆ ప్రసాదాన్ని కదపకుండా ఉంచాలి. ఆ తర్వాత ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కొంచెం కొంచెంగా ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాతే ఆ రోజు ఉపవాస నియమాలు ఉన్నవారు రోజును ప్రారంభించాలి. ఈ పవిత్రమైన ప్రసాదంతో రోజును మొదలుపెట్టడం వల్ల భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. సాయంత్రం వేళ మళ్ళీ దీపారాధన చేసి విష్ణు ఆరాధన చేయాలి. రాత్రి సమయంలో నిద్రపోకుండా జాగరణ చేయటం ద్వారా అత్యధిక పుణ్యం లభిస్తుంది. మరుసటి రోజు అంటే ద్వాదశి నాడు ఉదయాన్నే లేచి స్నానం చేసి సరైన సమయానికి భోజనం చేసి ఉపవాసాన్ని విరమించాలి. ద్వాదశి పారణకు ముందు బ్రాహ్మణులకు లేదా పేదలకు స్వయం పాకం లేదా అన్నదానం చేయటం చాలా శ్రేయస్కరం. ఈ నియమాలన్నీ పాటించటం ద్వారా ఏకాదశి వ్రతం యొక్క పూర్తి ఫలితం లభిస్తుంది. తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయని, మోక్షం లభిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఆరోగ్యం సహకరించకపోయినా లేదా ఇతర అత్యవసర పరిస్థితుల కారణంగా మీరు ఏకాదశి రోజున ఉపవాసం ఉండలేకపోయినా, అలాగే రాత్రి జాగరణ చేయలేకపోయినా పర్వాలేదు. కానీ ఈ పవిత్ర దినం సందర్భంగా పూజ మాత్రం ఖచ్చితంగా చేయాలి. దీపారాధన చేసి స్వామివారిని భక్తితో ఆరాధించటం ఈ వ్రతంలో అతి ముఖ్యమైన ఆచారం. ఇక అసలు విషయానికి వస్తే ఈ అత్యంత పవిత్రమైన ఏకాదశి రోజున మీరు దీపం పెట్టే ముందు కేవలం నూనె, వత్తి మాత్రమే కాకుండా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రత్యేకమైన వస్తువులను దీపం కుందిలో లేదా ప్రమిదలో వేయటం ద్వారా మీ ఇంటికి ధనాన్ని, అదృష్టాన్ని ఆకర్షించవచ్చు. అంతేకాదు మీపై, మీ కుటుంబంపై, ముఖ్యంగా మీ సంపాదనపై ఉన్న సమస్త నరదృష్టి, నెగిటివ్ శక్తి, చెడు ప్రభావం అంతా తొలగిపోతుంది. ఈ పరిహారం కోసం మీరు ఉపయోగించాల్సిన వస్తువులలో మొదటిది పవిత్రమైన ఉప్పు. మనం నిత్యం వాడే ఉప్పును కేవలం ఆహారంలో రుచి కోసం మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక పరిహారాలలో కూడా ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగిస్తారు. ధనానికి ప్రతీక అయిన శ్రీ మహాలక్ష్మీదేవికి ఉప్పు చాలా ప్రీతికరమైనది. ఈ ఉప్పును దీపం కుందిలో వేయటం వెనుక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఉప్పుకు ఇంట్లో పేరుకుపోయిన ప్రతికూల శక్తులను, చెడు వైబ్రేషన్ను, నిరాశను తనలోనికి ఆకర్షించుకునే అద్భుతమైన శక్తి ఉంది. ఏకాదశి రోజున మీరు దీపం పెట్టే ప్రమిదలో కొద్దిగా ఉప్పును అడుగున పరచడం ద్వారా ఆ దీపం వెలుగుతున్నంతసేపు మీ ఇంటి చుట్టూ ఉన్న చెడు దృష్టిని, దరిద్రాన్ని ఆ ఉప్పు తనలోనికి లాక్కుంటుంది. ఇది ఒక శక్తివంతమైన రక్షణ కవచంలా పనిచేస్తుంది. దీనివల్ల మీ ఆర్థిక ఎదుగుదలకు అడ్డుగా ఉన్న శక్తులు తొలగిపోతాయి మరియు శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో మీ ఇంట్లో ధన ప్రవాహం ప్రారంభమవుతుంది. ఉప్పును ఉపయోగించే ఈ ఆచారం ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేసి లక్ష్మీదేవిని స్థిరంగా ఉంచేందుకు, అష్టైశ్వర్యాలు నిలిచేందుకు మార్గం సుగమం చేస్తుంది. ఈ ఉప్పును ప్రమిదలో వేసేటప్పుడు ఇది ఎవరికంటా పడకూడదని, అత్యంత రహస్యంగా చేయాలని శాస్త్రాలు సూచిస్తూ ఉన్నాయి.
ఇక దీపం ప్రమిదలో లేదా కుందిలో వేయవలసిన రెండవ వస్తువు సుగంధభరితమైన లవంగాల పొడి. ఈ పరిహారం కోసం మీరు 5 లవంగాలను తీసుకుని వాటిని పూర్తిగా పొడి చేసి ఉప్పు పైన వేయాలి. 5 లవంగాలు హిందూ ధర్మంలో పంచభూతాలను అనగా భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం సూచిస్తాయి. ఈ పంచభూతాల శక్తిని ఏకీకృతం చేసి మన సంకల్పానికి మరింత బలం చేకూర్చడానికి ఈ పొడి ఉపయోగపడుతుంది. లవంగాలను హిందూ ఆచారాలలో శుభకార్యాలకు, సానుకూల శక్తిని, ధనాన్ని ఆకర్షించడానికి ఉపయోగిస్తారు. లవంగాల నుండి వెలువడే సువాసన వాతావరణాన్ని సుగంధభరితం చేయటంతో పాటు లక్ష్మీదేవిని ఆహ్వానించే ఒక పవిత్రమైన సువాసనగా భావిస్తారు. దీపం వేడికి లవంగాల పొడి నెమ్మదిగా కరిగి దాని సువాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. ఇది కేవలం సువాసన మాత్రమే కాదు, ఇది అదృష్టాన్ని, సంపదను మరియు ఆకర్షణ శక్తిని పెంచే ఒక అద్భుతమైన సాధనంగా పనిచేస్తుంది. ఈ లవంగాల పొడిని దీపంలో వేయటం వల్ల మీ ఆర్థిక ప్రగతికి ఆటంకాలు తొలగి కొత్త అవకాశాలు కలిసి వచ్చి నిరంతర ధనలాభం కలుగుతుంది. లవంగాల సంఖ్య 5 ఉండటం శక్తిని స్థిరీకరించటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ విధంగా ఉప్పు, లవంగాల పొడిని ప్రమిదలో వేసిన తర్వాత అందులో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోసి వత్తులు వేసి దీపం వెలిగించాలి. దీపం వెలిగించిన తర్వాత కళ్ళు మూసుకొని మీ మనసులో ఉన్న కోరికను, మీ ఆర్థిక సంకల్పాన్ని భగవంతుడికి స్పష్టంగా విన్నవించుకోవాలి. ఈ దీపం ఏకాదశి రోజు ఉదయం బ్రహ్మముహూర్తంలో లేదా సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వెలిగించుకోవచ్చు. ఒకవేళ మీరు ఉదయం దీపం పెడితే సాయంత్రం మళ్ళీ దీపం పెట్టే ముందు ఆ ప్రమిదలను కొంచెం శుభ్రం చేసి మళ్ళీ దీపం పెట్టండి. లేదా మీరు సాయంత్రం ఈ దీపం పెడితే మరుసటి రోజు ఉదయం స్నానం చేసి ఆ ప్రమిదలను తప్పనిసరిగా శుభ్రం చేయాలి. ఈ పరిహారం యొక్క శక్తి మీకు సంపూర్ణంగా లభించాలంటే ఆ దీప పరిహారం పూర్తయిన తర్వాత మనం పరిహారంలో ఉపయోగించిన ప్రతి వస్తువును శుభ్రం చేయటంలో కఠినమైన నియమాన్ని పాటించాలి. ఇక్కడ మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటి అంటే ఈ ప్రమిదలను, ఆ దీపంలో ఉపయోగించిన ఉప్పు వంటి వస్తువులను షింక్ దగ్గర లేదా ఇంటి లోపల వంటగదిలో అస్సలు కడగకూడదు. ఎందుకంటే ఆ ఉప్పు మీ ఇంట్లో ఉన్న చెడు దృష్టిని, ప్రతికూల శక్తిని తనలోనికి పీల్చుకుంటుంది. కాబట్టి దానిని ఇంటి లోపల కడిగితే ఆ శక్తి మళ్ళీ ఇంట్లోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. అందుకే ప్రమిదలను, వాటిల్లోని పదార్థాలను జాగ్రత్తగా తీసి ఇంటి బయట మాత్రమే ఎవరూ తొక్కని ప్రదేశంలో లేదా పారే నీటిలో వేసి శుభ్రంగా కడగాలి. ఈ నియమాలు అత్యంత గోప్యంగా, శుచిగా, భక్తి శ్రద్ధలతో పాటిస్తే మీకు ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం కలిగి ధనలాభంతో పాటు అదృష్టం సిద్ధిస్తుంది. మరి ప్రతి ఒక్కరూ రేపు ఏకాదశి రోజు ఇంటిలో ఇవి వేసి దీపం పెట్టండి, శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.